శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతస్వరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానుహం. వచన శ్రీ స్కాంద మహాపురాణం ఎపిసోడ్ 46 ప్రారంభం చేద్దాం. ఇంతకుముందు ఎపిసోడ్ 45 ఏం చెప్పుకున్నామంటే, ఆ శంకేశ్వర దర్శనము అనంత పుణ్యప్రదము, ఆ వ్యాఘ్రపదము అన్నది శంఖతీర్థంతో పవిత్రమైన నీరు కలది శేషాద్రి సమీపమును చేరెను. అక్కడ అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూ చేశాను. సృష్టి వర్ణనము. ముఖరై నదిని కళ్యా అను మహానది సంగమించింది. ఆ కళ్యాణది వృషభాద్రి యందు పుట్టినది. కళ్యా సువర్ణముఖరి సంగమమునందు నీటి మధ్యలో బ్రహ్మశిలను నది గలదు. అతడు స్నానం చేసిన వారు గంగ యందు స్నానం చేసిన ఫలము పొందుదురు. ఈ విధముగా సువర్ణముఖరి కళ్యాణది కలిసిన ఉత్తర భాగమున అర్ధయోజనపు దూరమున వెంకటాచలము అను పర్వతము కలదు. అన్ని తీర్థములకు ఆ పర్వతోత్తమము ఉత్తమ స్థానము. అంజనాద్రి, శేషాద్రి, నీలాద్రి, సింహాద్రి, వరాహాద్రి తమ పుణ్యతీర్థములు అచట కలవు. ఈ పర్వతములకు నారాయణవనము, వెంకటవనము అనునవి ఉపవనములు. పూర్వము విష్ణువు వరాహ రూపమున ఇతడు చరించుడచే వరాహక్షేత్రమని పేరు వచ్చినది. వెంకటాచలంపై అచ్యుతుడగు విష్ణువు సముద్రతనయాగు లక్ష్మితో కలిసి నివసించుతూ ఉండును. ఆ వెంకటేశుని పురుషోత్తముని యందు మనసు నిలిపినచో భక్తుల కోరికలు వెంటనే తీరిపోవును, ఆపదలు నశించును. ఓ అర్జున, ఎవరైతే వెంకటేశుని స్మరింతురో వారు అన్ని పాపములు నశింపగా పరమపదమును పొందుతురు. అర్జునుడు అడిగాను, సురాసురులు నమస్కరించు వెంకటాద్రిపై లక్ష్మీనాథుడగు శ్రీనివాసుడు ఎలా ఆవిర్భవించను? భరద్వాజుడు చెప్పాను, శ్రద్ధ కలిగిన వాడవై వెంకటేశుని మహిమను వినుము. దానిని వివరించి చెప్పుట బ్రహ్మకు కూడా సాధ్యము కాదు. స్వామి యొక్క పవిత్రము కథలను నీకు చెప్పుటచే నేను కూడా పుణ్యం చేసిన వాడినైతిని. పూర్వము గంగానదీ తీరమునందు పరిశుద్ధముకు జ్ఞానము కలవాడు, క్రతుదీక్షయందు ఉన్నవాడు అగు జనకునికి వామదేవుడు చెప్పిన కథను చెప్పేదను. అన్ని జీవులలో ఆర్జుడు నారాయణుడు. అతడే ప్రభు. చరాచరములకు జగత్తంతయు స్వామి తేజస్సు చేతనే ప్రకాశించుతున్నది. హరి అని, శివుడని, బ్రహ్మ అని, ఇంద్రుడని, పరమేశ్వరుడిని పిలుచుతున్నవన్నీ ఆ స్వామికి పర్యాయములు మాత్రమే, అంటే పర్యాయ పదాలు మాత్రమే. స్వామిని గూర్చి ఈ విషయము తెలుసుకుని అనుసంధానం చేసుకుని స్వామి మహాత్మ్యమును గ్రహించిన వారికి పునర్జన్మ అనున్నది కలుగదు. ఆపదలను నివారించువాడు, సంపదలను ప్రసాదించువాడు, ముక్తిని ఇచ్చువాడు అగు స్వామి కల్పము ఆరంభమైన సమయమున ఈ సృష్టిని సృజించెను. రాజసుగుణమును ఆశ్రయించిన విరించి జన్మించెను. స్వామి ముఖము నుండి అగ్నితో కలిసి ఇంద్రుడు పుట్టెను. పాపకర్మలకు ప్రభువు జజ్ఞేయుడు జన్మించెను. స్వామి మనస్సు నుండి చంద్రుడు, కనుల నుండి సూర్యుడు ప్రభవించిరి. స్వామి ప్రాణముల నుండి వాయువు పుట్టెను. భూమి స్వామి పాదముల నుండి పుట్టెను. ఊర్ధ్వాది లోకములు స్వామి స్మరణము నుండి పుట్టినవి. స్వామి ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు పుట్టిరి. వేదములు, యజ్ఞములు మొదలైనవన్నీ స్వామి నుండి పుట్టినవి. దేవదేవుడు స్వామి తలుచుకున్నంతనే చిరాచరము ఈ జగత్తంతయు భూత భవిష్యత్ వర్తమాన కాలమున ప్రభవించును. స్వామి బడబానల రూపముతో సముద్రములో నీటిని త్రాగును. కల్పాంత కాలమునందు అనగా ప్రళయకాలమున ఆ నీటిని విడిచిపెట్టును. సూర్యుడు, చంద్రుడు అను రూపంలో ధరించి చీకటిని పోగొట్టుచు కాలధర్మమును ప్రవర్తింప చేయుచు సమస్త జీవులకు జీవనమును ప్రసాదించును. కల్పాంతమునందు ఈ ప్రపంచమంతటిని తన కడుపులో ఉంచుకుని లీల కొరకు బాలుని రూపముతో మహాసముద్రమునందు మర్రి ఆకుపై పరుండి ఉండును.
బ్రహ్మ అను పేరుతో ఈ సృష్టిని పుట్టించి విష్ణు అను పేరుతో లోకమును రక్షిస్తూ శివుడు అను పేరుతో ప్రపంచము హరించును. ఇట్లు ప్రవర్తించు స్వామి మహిమను ఎవరూ తెలుసుకొనలేరు. యజ్ఞం యొక్క వివిధ భాగములతో కట్టబడిన సమస్త అవయవములు కల స్వామి వరాహరూపమును ధరించి లోకమును పాలించును. ఈ పర్వతంపై స్థానం ఏర్పరచుకున్న స్వామిని గురించి నీకు చెప్పేదను వినుము. వరాహావతార వర్ణనము. భరద్వాజుడు ఇట్లు చెప్పాను. పూర్వము బ్రహ్మకు ఒక రాత్రి గడిచిన తరువాత విష్ణువు నిద్ర లేచి తిరిగి జీవులను సృష్టింపతలపెట్టాను. భూమి మాత్రమే జీవులందరినీ మోయగలిగినదని నిశ్చయించుకుని ఆమె కొరకు చూచాను. తన యోగ దృష్టితో భూమి పాతాళలోకమున నీట మునిగి ఉండుట చూచాను. అప్పుడు ఆమెను ఉద్ధరించుటకు తగిన రూపమును ధరించింది. అన్ని యజ్ఞముల సారరూపమైన దివ్యమైన వరాహరూపమును పొందాను. అట్టి వరాహరూపమును ధరించి సముద్రపు నీటిలోనికి తెల్లని కోరలతో ప్రవేశించాను. 7 అధోలోకములకు అడుగున భయపడుతూ వణుకుతున్న భూమిని తన కోరలపై ఎత్తుకొని సముద్రం నుండి బయటకు వచ్చాను. మునులు జనలోకము ప్రశంసించుతూ ఉండగా భూదేవిని ప్రేమతో ఎత్తి తీసుకుని వచ్చాను. పిమ్మట స్వామి ఆ నీటిని నియమించి భూమిని స్థిరంగా నిలిపి ఆధారం కొరకు దిగ్గజములను ఆదిశేషుని ఆదికూర్మమును నిలపాను. వారందరికీ ఆధారంగా దయతో అవ్యక్తముగు తన శక్తిని సహాయంగా ఉంచాను. జనలోకమునందు నివసించు సనకాదిములందరూ వరాహరూపమున్న పురుషోత్తముడు స్వామిని స్తుతించింది. స్వామి ఆజ్ఞపై బ్రహ్మ ఈ లోకమును పూర్వమునందు ఉన్నట్లే సృష్టించను. అర్జునుడు ఇట్లు పలికెను. కల్పాంతకాలమునందు నీటి మునిగిన ఈ భూమి ఎట్లు నిలచెను? 7వదైన పాతాళమును అధోలోకమునందు భూమికి ఆధారమేది. కల్పకాలమన్నది ఎంత? అది ఎట్లుండను? భరద్వాజుడు ఇట్లు చెప్పాను. 60 నాడికలు ఒక నాడిక, 60 నాడికలు ఒక దినం, అట్టి 30 దినములు ఒక మాసము, 2 పక్షములు ఒక మాసం, 2 మాసములు ఒక ఋతువు, 6 ఋతువులు ఒక సంవత్సరం. దాని ఎందు 2 ఆయనములు, శీత వర్ష ఉష్ణకాలములను పగలు దేవతలకు, రాత్రి రాక్షసులకు నెలవు. సూర్యుడు సంచరించి ఉత్తరాయణం దక్షిణాయనం క్రమముగా వారికి స్థానములు. ఇట్టి సంవత్సరములు 4,32,000 కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగములు కలిసిన ఒక మహాయుగముగు. అటువంటి 72 మహాయుగములు ఒక మన్వంతరముగును. ఈ శ్వేతవరాహకల్పమందు పుట్టిన మనువులను గూర్చి విను. ముందుగా స్వయంభవ మనువు, పిమ్మటి స్వారోచిషుడు, తరువాత ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షసుడు అను 6 మనువులు. ఇంద్రుడు, దేవతలు, తాపసులు ఉన్నవారు కూడా గతించిరి. 7వ మనువుకు వైవస్వతుడు కలడు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు ఉన్నవారు కలరు. విశ్వామిత్రుడు అంటే నేను, భరద్వాజుడు నేను, అత్రి, జమదగ్ని, కశ్యపుడు, వశిష్ఠుడు, గౌతముడు సప్తర్షుడు. ఇక్ష్వాకు సంతానము ధర్మపరాయణుడై ఈ భూమిని పరిపాలించింది. బ్రహ్మకు పగటి సమయము ముగిసిన తర్వాత భయంకరము ప్రళయము భూమికి 100 సంవత్సరముల పాటు కలుగును. విష్ణువు లోకమును రక్షించులకై ఒక్కొక్క కల్పమునందు ఒక్కొక్క రూపమును పొందును. ఈ కల్పమునందు తెల్లని రంగు కలిగిన వరాహ రూపమును పొందెను. ఆ రూపంతో భూమిపై సంచరించుతూ ఉండును. ఇట్లు సంచరించుతూ తన నివాసమైన వెంకటాద్రికి చేరి స్వామి పుష్కరిణీ తీరమందు చెల్లించుతూ ఉండును. పరమభక్తితో బ్రహ్మ స్వామికి నమస్కరించి ఇట్లు ప్రార్థించను. ఓ స్వామి, పూర్వమున్న నీ నిజరూపమును ప్రదర్శింపమని ప్రార్థింపగా శాంతించి వరాహ రూపమును వదిలిపెట్టను. ఆ విధంగా అచ్చట నిలచిన రూపము ఎంతకాలం చూసినను పూర్తిగా చూచుటకు శక్యము కాదు. అర్జునుడు అడిగాను. స్వామిని చూచుటకు కానీ తలచుటకు కానీ శక్యము కాదు కదా, అటువంటి స్వామి మానవులు కనిపించే రూపమును పొందుట ఎట్లు సాధ్యపడినది? ప్రపంచంలో గిట్టి భాగ్యమును కలిగించిన ఆ పుణ్యాత్ముడు ఎవరు అని అడగగా భరద్వాజుడు చెప్పాను. ఓ పార్థ, వినుము. హైహవంశమున శృతులను రాజు ప్రజలను తన వారిగా భావించుతూ చాలా కాలం పరిపాలించను. అతనికి శంభుడున కుమారుడు కలడు. అతడు ఇతర దైవములను వదిలిపెట్టి విష్ణువు యందే నిశ్చలముగా భక్తిని పెంచుకొనెను.
స్వామిని ఎల్లప్పుడూ నిశ్చలమ భక్తితో సేవించను. విష్ణువుకు ప్రీతి కలిగించుకే బ్రాహ్మణులు ఎల్లప్పుడూ పూజిస్తూ కూడా సంతృప్తి లేనివాడయ్యాను. శంభుడు అనుకున్నాను, నేనేదో పాపమును పూర్వజంలో చేసి ఉండవచ్చును. స్వామి నా కళ్ళ ముందు ఎట్లు ప్రత్యక్షం కాగలడు, స్వామి పలుకులు ఎప్పుడు వినగలను అని చింతాక్రాంతుడై జీవితంపై నిస్పృహ పొందిన ఆ రాజుతో విష్ణువు అందరూ విని చూడగా అదృశ్యుడై ఇట్లు చెప్పాను, నీవు దుఃఖమును పొందకము. నీవు వెంకటాద్రికి వెళ్ళి 1000 సంవత్సరములు తపస్సు చేయము. అప్పుడు నేను ప్రత్యక్షమగుదును. నీవలే అగస్త్యుడు కూడా అంజనాద్రిపై తపస్సు చేయుటకు అతడుకు రాగలడు. నీవు కూడా పుణ్యప్రదమగు ఆ పర్వతంపై నివసించుము. తపస్సు ద్వారా నన్ను ఆరాధించుము, నన్ను చూడగలవు. భరద్వాజుడు ఇట్లు చెప్పాను. శంభుడు ధన్యుడినైతే నేనే ఆనందించి నారాయణాద్రికి వెళ్ళాను. ఆ పర్వతంపై ఒక సరస్సును చూచి దాని తీరమున ఒక కుటీరమును నిర్మించుకొని ఆ సరస్సునందు స్నానం చేయుచు ఆ నీటిని త్రాగుతూ మనస్సును నిగ్రహించుకున్నాను. తాను చేయకర్మను ఈశ్వరుడు స్వామికి సమర్పించి కాలము గడుపుతూ ఉండెను. అదే సమయమున బ్రహ్మ ఆజ్ఞానుసారము అగస్త్యుడు కూడా పెక్కుమంది మునులతో కలిసి ఆ వెంకటాద్రిని చేరును. ఆ సమయమున బృహస్పతి, ఇంద్రుడు, ఉపరిచరుడు అను వసువు అగస్త్యుని వద్దకు వచ్చిన, ఓ ముని సత్తమా, మా జీవితంలో సఫలములైనవి ఏలనగా నారాయణతో సమానులకు నిన్ను చూడగలిగితే బ్రహ్మ ఆదేశానుసారము మీకు ఒక విషయం చెప్పవలసినది. ఇతరులకు దక్షిణముగా వెంకటాద్రిన పర్వతం ఉన్నది. అది స్వామికి మిక్కిలి ఇష్టమైనది. ఆ పర్వతంపై అగస్త్యునికి, శంభుడుని రాజుకు, జగత్పతికి స్వామి తన నిజరూపమును చూపగలడు. అప్పుడు అందరికీ ఆ స్వామి దర్శనము లభింపగలదు. మీతో కలిసి మనమందరము పుష్కరునికి వెళ్ళి శంభుడును భాగవతోత్మిని కూడా చూచెదము. ఈ విధంగా బృహస్పతి మున్నగు వారు చెప్పగా అగస్త్యుడు వారితో బయలుదేరను. మార్గ మధ్యమున అతడు పండ్లు, పూలతో వంగిన పెద్ద చెట్లను, దారియందు తిరుగుతున్న సింహములు, ఏనుగులు మొదలైన మృగములను, అనేక వర్ణములతో కూడిన పర్వత సానువులను చూచెను. ఈ విధముగా ముందుకు సాగిన అగస్త్యాదులు స్వామి పుష్కరిణిని చూచిరి. దాని తీరమునందు మనోవక్కాయ కర్మలను విష్ణువు ఎందు నిలిపిన శంభుడిని రాజును చూచిరి. ఆ మునీంద్రులను చూచి రాజు వారికి నమస్కరించి స్తుతించి పరస్పరము గౌరవించుకుని కూర్చుని విష్ణుని కూర్చి సంభాషించుకుని కృతార్థులయ్యిరి. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి కొంత విరామం ఇచ్చి నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.